కలిసి ఉంటేనే బలం అన్నారు మన పెద్దలు. ఆ విధంగా గత 60 సంవత్సరాలుగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈరోజు విడిపోవడం అంటే మనకి తీరని లోటు అవుతుంది. 42 మంది ఎంపీలు ఉన్న మనకే సరైన న్యాయం జరగట్లేదు. అక్కడ తమిళనాడులో కానీ వాళ్ళు కానీ వచ్చిన ప్రాజెక్టులు మొత్తం వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రం 4 ముక్కగా చీలిపోయి మనం 12 మంది ఎంపీలు 10 మంది ఎంపీలు ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తే సరైన దోపిడీ ఇవన్నీ ఆపకుండా కళ సుఖం అనే విషయాన్ని ప్రజలంతా గుర్తు చేయాలని కోరారు. ఈరోజు కలిసి ఉంటేనే బలం అన్నారు మన పెద్దలు. ఆ విధంగా గత 60 సంవత్సరాలుగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈరోజు విడిపోవడం అంటే మనకి తీరని లోటు అవుతుంది. 42 మంది ఎంపీలు ఉన్న మనకే సరైన న్యాయం జరగట్లేదు. అక్కడ తమిళనాడులో కానీ వాళ్ళు కానీ వచ్చిన ప్రాజెక్టులు మొత్తం వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రం 4 ముక్కగా చీలిపోయి మనం 12 మంది ఎంపీలు 10 మంది ఎంపీలు ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తే సరైన దోపిడీ ఇవన్నీ ఆపకుండా ప్రాంతాలను డెవలప్ చేయకుండా ఇట్లా ఊరికే రాజకీయ నాటకాలు ఆడటం ఇది పరిపాటి అయిపోయింది వాళ్ళకి. ఈ తప్పుడు పనులు మాని ప్రాంతాలను డెవలప్ చేయండి. అప్పుడు తెలంగాణ అనరు, ఆంధ్ర అనరు, ఇంకొకటి అనరు. ఎవరు దేశాన్ని డెవలప్ చేయండి. ముందుగా ఆ దోపిడీతనం అవినీతి మాన్పించి అని చెప్పి చేతకానితనంగా రాష్ట్రాన్ని విభజించడం కాదు అని చెప్పి మేము గట్టిగా స్వార్థపరుల ఆలోచనలకు కేంద్రం వద్దపాడుతూ తెలుగువారిని బలహీనపరిచేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని అసోసియేషన్ సభ్యులు వివరించారు.